అక్కడక్కడే టైర్ తిరిగేస్తుంది. అదిగోండి కానీ వెళ్ళట్లేదు చూడండి. ఒరే మొత్తం యాక్సిడెంట్లు రా. ఒరే ఇది బండా, ఒరే అది హ్యాండిల్ చూసేదాకా బండి అనుకోలేదురా నేను. అది ఈ టెంపుల్ వచ్చేసి 1553లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. దానికి సంబంధించిన ఇక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఉందిరా, పూలు అమ్ముకునే పిల్లలాగే. సూపర్. ఇలా తిప్పుతారు అది. ఎస్. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, చెక్అవుట్ చేయాలి ఈ హోటల్. చాలా బాధగా ఉంది నిజంగా. చాలా తీసుకొచ్చావు అనిపిస్తుంది టైగర్. నిజంగా వచ్చామన్న ఆనందం ఒకటైతే వెళ్ళిపోతున్నాం అన్న బాధ ఇంకా ఎక్కువగా ఉంది. ఆ వ్యూని మిస్ అయిపోతాం. ఈ వ్యూని మాత్రం చాలా మిస్ అవుతాం మాయా. అయ్యయ్యయ్యయ్యా, ఫ్యూచర్లో మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఇక్కడే స్టే చేయొచ్చు. అప్పుడు ఇలా స్నోతో ఇంతలా ఉంటుంది అనేది అయితే మనం గెస్ట్ చేయలేము. ఇలాగా ఏదో తెల్లటి దుప్పటి అలా కప్పినట్టుంది మొత్తం. ఈ వ్యూని అయితే బాగా మిస్ అవుతాం. కానీ మంచి ఫీల్ తెచ్చుకున్నాం ఎరా ఇక్కడ నిలబడి ఇలాగా కాఫీలు తాగి అన్నీ తాగి. ఒక పక్కన చలేస్తుంది, అయినా వేడిగా కాఫీ తాగుతున్నాం. ఈడు నేను స్నో పడుతుంటే చల్లో టవల్ కట్టుకుని డ్యాన్స్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు నవ్వుతూ వీడియోలు తీసుకున్నారు. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ లోకల్ ఏరియా మొత్తం విజిట్ చేసి తర్వాత చూడాలి. ప్లానింగ్ ఏంటో బ్రో చెప్తాడు, వస్తాడు మన విజయ్ బ్రో. నేను రెడీ అయిపోయాం, మనోడు ఫోన్ చేయగానే వచ్చేస్తాడు. చూడండి మా అసలు ఇంకే మాటల్లో చెప్పలేం. బషీర్కి అయితే చాలా ఏడుపు వచ్చేస్తుంది పాప. నిన్న నుంచి చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాం రా. బషీర్ గడ్ అయితే కొన్ని 100 సార్లు రే నిజంగా ఇక్కడ ఉన్నామా, నిజంగా వచ్చామా, వచ్చిన రోజే ఏం మాట్లాడుకున్నాం తెలుసా. రే ఇప్పుడు ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం కదా, వెళ్ళిపోయే రోజు ఇంకా బాధపడదాం రా మనం అన్నాను. అలాగే ఉంది ఈరోజు పరిస్థితి. చలి పెరిగింది, ఎందుకంటే స్నో పడి ఆగిపోయిన తర్వాత చలి పెరుగుద్దంట. -6 ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ. -6. మేమేమో స్వెటర్లు కూడా వేసుకోకుండా టీ-షర్ట్లు కరగాలంటే 1 month పడుతుందంట. అవునా? అయితే గైస్ మీకు ఉంటుందేమో మ్యాక్సిమం మీరు వస్తే ఈ టైంలో. నెక్స్ట్ మళ్ళీ ఇంత ట్రాఫిక్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి మ్యాక్సిమం మేము ట్రై చేయొచ్చు. ఈ సండే స్నోఫాల్ ఉందా? అంటే పడిద్ది మ్యాక్సిమం. ఏ టైంలో పడిద్దో తెలియదు. పదండి మాయా, ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. బయట స్నో ఇంకా అలానే ఉంది, రోడ్ అయితే అస్సలు క్లియర్ అవ్వలేదు. అయినా సరే మనం ఇప్పుడు ఇందులో ఈ ఐస్లోనే వెళ్ళిపోవాలి కిందకి. చిన్నపాటి అడ్వెంచర్ జరుగుద్ది. అప్పుడే 2 రోజులు అయిపోయి వచ్చింది, అయినా సరే ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉన్నాయి చూసారా చైన్లు, ఈ చైన్లు టైర్కి కట్టాలన్నమాట. ఎందుకంటే ఇంత స్నోలో టైర్లు తిరగడం ఇంపాసిబుల్. అది పెడితే కొంచెం గ్రిప్ పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ టైర్లు ఎలా పెడతారు ఏంటో చూద్దాం. అదిగోండి అక్కడి నుంచి కింద నుంచి అటుపక్క నుంచి లాగి అలా లింకులు పెట్టాలి. చాలా కష్టమయ్యా ఈ స్నోలో బతకడం. ఆల్ సెట్, ఇంకా వెళ్ళడమే లేటు. ఇక్కడ కూడా స్కార్పియోలు తిరుగుతున్నాయి. ఇదే చూడడం నేను ఇక్కడ స్కార్పియో. మిగిలిన అన్ని నార్మల్ చిన్న కార్లు తీసి చూసాం, కానీ ఇంత పెద్ద వెహికల్ ఇందులో వెళ్తుందా లేదా అనేది చూద్దాం. బ్రో ఇంజిన్ స్టార్ట్ చేసి 1/2 గంట వదిలేశాడు అలాగే, ఎందుకంటే హీట్ అవ్వడానికి. ఇంజిన్ నైట్ అంతా ఇలాగా ఉంది కదా చలిలో, హీట్ చేశాడు. లెట్స్ సీ ఎలా వెళ్తుందో ఏంటో. వెళ్ళిపోతుంది ఓడి అమ్మ, శుభ్రంగా వెళ్ళిపోయింది. చాలా సింపుల్గా వెళ్ళిపోయింది. ఎంతైనా 4x4 హెవీ వెహికల్, మరి ఆ మాత్రం వెళ్ళకపోతే ఎలాగా. ఛాన్స్ దొరకడం లేట్రా, ప్రమోషన్ చేసేసుకుంటుందిరా. చూడండి గాయస్ ఎంతెంత హైట్ మంచు పెరిగిపోయిందో. మా ఈ కార్లు చూడండి మొత్తం కూడా స్నోలో మునిగిపోయినాయి. పైనంత స్నో, అది తీయడం కూడా కష్టమేరా. రే మొత్తం ఇదైపోయిందయ్యా, చచ్చిపోయారయ్యా బయట. అడుగాడు తవ్వాడు పాపం, తవ్వాడు. అలా ఉంది బయట పరిస్థితి. 2 రోజులైంది మేము బయటకు వచ్చి, కొత్తగా ఉంది. ఓన్గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. హోటల్ అడ్రస్ అడుగుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే మనం ఇక్కడ వాళ్ళని ఎవరినైనా సంప్రదించి వాళ్ళ ద్వారా వచ్చామంటే కనీసం మనకు వెహికల్ ఇంకోటో అరేంజ్ చేస్తారు. ఈ పైకి రావడానికి ఓన్గా మనం వచ్చి అడిగితే చెప్తే నంబరు 5 కిలోమీటర్లకు 5,000 నుంచి 10,000 దాకా అడుగుతున్నారంట.
ఇవి ఎక్కించడానికి. అందుకని ఇంక అంత డబ్బులు కట్టక ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తారు ఆటోలు అడుగుతూ. కిందకి దిగినప్పుడు ఎంతో కొంత సింపులే. పైకి కొండ ఎప్పుడైతే ఎక్కుతామో ఆ కింద చూసారా ఇంత మందం ఐస్ ఉందన్నమాట. దాని మీద స్కిడ్ అయిపోతున్నాం నడుచుకున్న వెహికల్స్ వేసుకెళ్ళిన. కింద ఇందాక చెప్పినట్టు మీకు నేల జారిపోతుంది అనమాట. దానివల్ల వెహికల్స్ వెళ్ళక స్కిడ్ అయిపోయి ఇదిగోండి చూడండి, కియా చూడండి టైరు అక్కడక్కడే తిరిగేస్తుంది, వెళ్ళట్లేదు ముందుకి. అక్కడక్కడే టైర్ తిరిగేస్తుంది. అదిగోండి ఇంక వెళ్ళక ట్రాఫిక్ అయిపోయింది. ఇంకో ఈ డిజైర్లు కూడా 4x4 కాబట్టి వెళ్ళిపోతున్నాయి కానీ వెళ్ళట్లేదు. చూడండి తిరిగిపోతున్నాయి టైర్లు అక్కడక్కడే. వ్యాన్లో రే వీడు చూడు ఏకంగా దిగిపోయాడు కిందకి. యాక్సిడెంట్ రే, మొత్తం యాక్సిడెంట్లు రా. ఓడి అమ్మ సైడ్కి వెళ్ళిపోయినాయి. వీళ్ళకి ఎన్ని కామన్ ఏమో ఇక్కడ యాక్సిడెంట్లు. అక్కడ ఏమి లేదు, రోడ్డు మీద చూడడానికి ఏమీ లేదు. బండి చూసారా అంతే తిరిగేస్తుంది అంతే. ఇంకా అది బాగుంది, ఇంకా ముందలకి దాన్ని ఎవరైనా నెట్టాల్సిందే. అయ్యా ఈ పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. తిరుగుద్దా వెళ్తుందా? కిందంతా ఐసు, టైర్ తిరిగేస్తుంది ఐస్లో. స్కార్పియోనేరా ఎక్కేసిందిరా ఈ ఐస్లో కూడా. లిటరల్లీ ఐస్లో వెళ్తున్నాం మేము. ఐసు బాబా పార్కింగ్ కోసం ఎదుగుతున్నాం, దొరకలేదు. హిడింబా టెంపుల్ దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ చెట్లు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఒక్కొక్క చెట్టు ఓడి అమ్మ చాలా హైట్ ఉన్నాయి. పార్కింగ్ మాత్రం దొరకట్లేదు. ఇంట్లో అద్దెకున్నారు ఫస్ట్. విజయపురం వాళ్ళు ఫస్ట్ మనాలి వచ్చినప్పుడు ఇక్కడే అంటే అద్దెకుంది. అయ్యో బాబోయ్ మొత్తం మొత్తం నిండిపోయింది. ఇంకా కారే కనిపించట్లేదు అక్కడ. చర్లాలు బయట తీయడానికి ఇక్కడే బ్రో రిస్క్. చిన్న ముక్క అదే ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం బెండ్ అయితే కిందకి వెళ్ళిపోతాం. అవును, అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఎంత 4x4 దానికి ఒరేది బండా. ఒరే అది హ్యాండిల్ చూసేదాకా బండి అనుకోలేదురా నేను. అది రివర్స్ చేయడానికి అంత తిప్పలో చూడండి. అమ్మో ఇక్కడ కారు తోలాలంటే మన స్కిల్స్ సరిపోవయ్యా. రండి ఏం తాగలదు. ఇంకొంచెం ముందుకి ఇక్కడ గొయ్యి ఉంది, అదే భయం మెయిన్. ఇక్కడ చూసారా? తిప్పండి తాగలదు. ఎక్కడ ఉంది గొయ్య? జారిపోతుంది చూసారా ఈ ఐసు. కొంచెం రివర్స్ చేసుకుంటే అయిపోద్ది బ్రో. ఐస్ చూడండి, టైర్లలోకి ఐసు ఎలా వెళ్ళిపోయిందో. కానీ నడవడం కూడా కష్టమే. టైర్ల నిండా ఐసు. మాకు మట్టి వెళ్తుంది కదా మనకి టైర్లోకి, అలా ఐస్ వెళ్ళిపోయింది. అడ్వెంచర్ నిజంగా మనాలి అంటే అడ్వెంచర్ అయ్యా. వీడు మొత్తం ఇరుక్కుపోయాడు ఇక్కడ. మనల్ని ఇరికిచ్చేసేలా ఉన్నాడు. గోడకు తగులుద్దురా. చూడు బాబోయ్ బ్రో హెల్ప్ చేస్తున్నాడు వెళ్ళి. అయినా ఏ అవకాశం లేదు. వచ్చింది సూపర్. अब एकदम जाना सीधा पीछे को पीछे थोड़ा आगे जाके हाँ अभी जाओ पीछे వెళ్ళట్లా జారుతుందిలే. కానీ ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాలి బ్రో? మన టెంపుల్ ఏది? ఇదే టెంపుల్ లేదా పని చేయండి. ఈ లోపు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చామా? నేను ఇక్కడ ముందుకు వెనక జరుపుకుంటా కానీ కనిపిస్తుందా? అవునవును ఒరే ఇదేరా టెంపుల్. రండి మంచిగా చూసుకొని రండి. రీడు ఓకేనా? ఓకే బ్రో మేము చూసుకుని వస్తాం. ఓకే మీరు లోపు కారు ప్యాక్ సరే వచ్చాడు రండి. మనం టెంపుల్స్ వచ్చేద్దాం ఈ లోపు ఫాస్ట్గా. ఉంటే వెనకుంటా. ఓకేనా? ఓకే ఈ గల్లీలోనే ఉంటా. అమ్మ నా కొడుకు బాబోయ్.
మొత్తానికి సాధించాడు బ్రో, మొత్తానికి సాధించేశాడు. అయ్యా వీళ్ళు మామూలు వాళ్ళు కాదురా బాబు. ఏం తోలుతున్నారా బాబు మీరు. ఇప్పుడు మనం హిడింబా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. లోపల ఉంది ఇక్కడ వీళ్ళకి దేవత అన్నమాట హిడింబా. రారా బషీరు, ఏం కదా రే, పడితే పడతాం రా, ఏ ఎక్స్పీరియన్స్. హాయ్ సండి, హాయ్ హాయ్ గాయ్స్, హాయ్ శాండీస్ వరల్డ్. హాయ్ గైస్. హాయ్ టైగర్ వైటీ. పదండి బషీర్, ఏం కాదురా, నేను నన్ను పట్టుకుని అడుగుదా. అందులో కాదు ఇలా అన్నాడు, నేల మీద అన్నాడు, ఏం కాదు. 300 పెట్టుకున్నాం షూ, ఎందుకు సారుతాయి. ఎందుకు నవ్వుతున్నావు? 300 పెట్టుకున్నామని నిజం చెప్పేసావు కదా, అందుకే నిజమే మరి అది. అరే అంతే బషీర్, నా చెయ్యి పట్టుకో. రే నీ ఎవ్వరు నువ్వు వెళ్ళబే. రారా బషీర్, ఏం కాదు రా, ఏం వెళ్ళరా. ఏం కాదు వెళ్ళరా. రారా, ఏం కాదు. చూడండి ఎలా ఉందో లొకేషను, చుట్టూ కూడా పడరా. నేను అరే నీకు పడిపోతామని ఆగండి రా, వెళ్తానే ఉంటాను రా ముందుకి. 3000 కడుతు గుడ్డ. నైస్ బషీరు, భలే ఉంది. ఆ మాట రఫ్గా ఉన్న చోట కాలు జారట్లేదు. పంచేరా బషీరు, షూ ఇప్పి నడిసేయి. కాళ్ళు ఇక్కడే ఉండిపోతాయి. ఇంకా మా ఫ్రిడ్జ్ లో పట్టేది ఎంత ఐస్. మన ఫ్రిడ్జ్లో చూసాను ఈ ఐసీ ఇలాంటిది. స్పూన్ ఎత్తుని గోకేసి పంచదార వేసుకుని తినేసేవాడు బషీర్ నువ్వు. ఇక్కడే ఒక ర్యాబిట్ చూసాం. ర్యాబిట్ ఎంత బాగుందో, ఎంత ప్లఫీగా ఉందో చూడండి. ర్యాబిట్ రే చాలా బరువు ఉంది, అసలు ఎంత బాగుందో, వేరే లెవెల్ ఉంది. 50 రూపాయలు ఫోటో తీసుకుని ముందు. సారీ సార్, చాలా బరువు ఉంది. ఫ్రేమ్ పెట్టుకో, కొంచెం లెఫ్ట్, కిచిక్ 3/4 పెట్టుకో. ఇదే టెంపుల్, హిడింబాదేవి టెంపుల్. బ్రో ఏంటి బ్రో ఇక్కడ ఈ దేవి స్పెషల్ ఏంటి? ఇదైతే హడింబాదేవి టెంపుల్ అనమాట. మన వాళ్ళు హిడింబిదేవి అంటారు, బట్ ఇక్కడ లోకల్స్ అయితే హడింబాదేవి అని అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి 1553లో కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. దానికి సంబంధించిన ఇక్కడ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ పైన చెక్ ఉంటారు. దగ్గర 500 సంవత్సరాలు అయింది ఇది కట్టి. అయ్యా, చుట్టూ మొత్తం దేవదారు చెట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ చెట్ల పేరు దేవదారు చెట్ల. దేవదారు చెట్లు అనమాట. చాలా పెద్ద, చాలా పొడుగు మొత్తం. చూడండి ఈ చెట్ల మధ్యలో హడింబాదేవి టెంపుల్ అనేది సూపర్ ఉంటుంది. అది కూడా స్నోతో, అసలు వేరే లెవెల్. అది కూడా స్నోతో. జంతువులు బలిచ్చేవాళ్ళు అనమాట. జంతువులు బలిచ్చేవారు. ఓకే, సో ఇక్కడ జంతువులు బలిచ్చేవాళ్ళు అనమాట. ట్రెడిషన్ ఇప్పుడు తగ్గిపోయింది. అదిగోండి అక్కడ ఉన్నాయి కదా చూసారా, అవన్నీ కూడా ఆ జంతువుల యొక్క కొమ్ములు అవన్నీ కూడా అక్కడ పెట్టారు అనమాట బలిచ్చిన తర్వాత. ఇదిగోండి జింకలు. హిడింబిదేవి టెంపుల్, హిడింబిదేవి అనేది అసుర జాతికి సంబంధించిన అంటే రాక్షసి జాతి. ఆమె భీముడిని పెళ్లి చేసుకున్నారు. భీముడిని పెళ్లి చేసుకున్నాక ఆమె పాజిటివ్ ఎనర్జీగా మారి ఇక్కడ లోకల్ ప్రజల్ని వీళ్ళు కాపాడుతుంది. ఇక్కడ నుంచి ఏ ఆటంకాలు రాకుండా, ఫ్లడ్స్ రాకుండా, ఏం రాకుండా కాపాడుతుందని వీళ్ళు నమ్ముతారు లోకల్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఉన్న దేవతలన్నిటికీ ఈమె పెద్ద దేవత అనమాట. పెద్ద దేవత. ఈమె తర్వాత మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఈమె వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి పూజలు చేస్తారు. సో అలా ట్రెడిషన్ అన్నమాట. అది మ్యాటర్ టెంపుల్. కానీ ఇక్కడ ఆ టెంపుల్, ఈ చుట్టూ చెట్లు వేరే లెవెల్, కిందంతా మంచు. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. శాండీ ఇక్కడ ట్రెడిషనల్ గెటప్ వేసుకుంది. అచ్చ సెట్ అయిపోయావు శాండీ, ఇక్కడ పనిచేసే వాళ్ళగా సెట్ అయిపోతుంటాయి. అలాగే ఉందిరా, పూలు అమ్ముకునే పిల్లలాగే. ఒడి అమ్మ బంటి అలాగే ఉంది. వాడి అమ్మ బంటి అయ్యా అయ్యా శాండీ అటు చూడు శాండీ ఎంత మాట అన్నాడు. బషీర్ గారు అన్నాడు పడాలని ఉందండి నీకు. ఫోన్లే మన వాళ్ళే కదా, బయట వాళ్ళు అంటే ఊరుకుంటారు. మళ్ళీ ఇస్తావా మామకి 50 రూపాయలు ఫోటోకి. ఇది ఎలా చేశారండి అనేది శాండీ ఛానల్లో చూడండి. చూడండి ఇప్పుడే మాకు ఇక్కడ ఒకటి కనబడింది, యాక్ జడల బర్రె. చూడండి ఎలా ఉందో, ఎక్కిస్తారు డబ్బులు తీసుకుని. రే ఎలా ఉందిరా అది. ఈ యాక్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఎక్కాడు దొన్నపోతుంది, ఎక్కింది పైగా. మా ఎదురు కారు ఆగిపోయింది, దాన్ని తోస్తున్నారు జనాలు. ఇప్పుడు మనం మాల్ రోడ్లో ఉన్నాం. మనాలి ఫేమస్ మాల్ రోడ్ అంటే, ఎవరు వచ్చినా ఈ మాల్ రోడ్కి పక్కా విజిట్ చేస్తారు. ఇక్కడ మాల్ రోడ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో, మొత్తం స్నోతో నిండిపోయింది. అటు ఇటు స్నో. జేసీబీలు ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నాయి మొత్తం. ఏంటంటే ఈ మాల్ రోడ్లు ఏంటంటే అటు ఇటు కూడా మొత్తం షాపింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కుక్కలు మాత్రం మామూలుగా లేవయ్యా. కుక్క చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎండలో వచ్చి కూర్చున్నాయి, ఈ ఎండలో పడుకుని పోతున్నాయి అలాగా. ఆగవే బాబు, ఎందుకు వస్తున్నావు అలాగా.
మోమోస్ ఇక్కడ చాలా బాగుంటాయంట. అయితే ఇక్కడ మనాలి మోమోస్ అని ఒకటి ఉంది, కాకపోతే అది ఈవినింగ్ 4కి స్టార్ట్ అంట. అయితే ఇక్కడే ఇంకొక మోమోస్ కనబడింది నాకు, దాని పక్కనే. ఇక్కడ మోమోస్ రెడీ అయినట్టు అనిపిస్తుంది నాకు. డోల్మా మోమోస్ కాదు, క్లోజ్ అనుకుంటా. పక్కనే స్నాక్స్ పాయింట్లో అడిగి చూద్దాం మోమోస్ ఉన్నాయేమో. వెజ్ మోమోస్ చూడడానికి చాలా బాగున్నాయి, చాలా వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. రే 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 పడిపోయింది అందులో. మన హైదరాబాద్లో బయట రోడ్డు మీద దొరికేలాగే ఉన్నాయి, పెద్ద గొప్పలేం లేదు. చాలా మంది జనం పెరిగిపోయారు చూస్తుండగానే. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడే మనం మాంటెసరీకి వచ్చాం. ఇది బుద్ధిస్ట్ టెంపుల్. ప్రేయర్ వీల్స్ రొటేట్ ఫ్రమ్ హియర్. ఇలా తిప్పుతారు ఇయా అది. ఎస్, అమ్మో చాలా ఉన్నాయి. ఇవన్నీ తిప్పుకుంటూ వెళ్తారేంటి ఇలాగా? చుట్టూ ఇలా ఉన్నాయన్నమాట, ఏ రింగుల్లాగా. చెక్కతో మెట్లు, అంతా చెక్కే. సైలెన్స్ ప్లీజ్. ఓకే, మెడిటేషన్ హాల్ అంట గైస్ ఇది. పైన పరిస్థితి ఇది. ఓహో, ఇక్కడ మెడిటేషన్ చేస్తారా ఏంటి? ఇక్కడ కూర్చొని. అమ్మ, గురు పద్మసాంబవ అంట ఈయన పేరు. హాట్ హెయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. కానీ ఎక్కువ దూరం లేపడు, జస్ట్ ఒక 3 floors బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వరకే తీసుకెళ్ళి మళ్ళీ కింద దింపేస్తాడు అనమాట. ఒక చోట ఆగాం మేము. ఈ పక్కన ఉంది చూసారా, ఇదే రివరు. బేసిక్ అయితే రివర్ రాఫ్టింగ్లు ఈ రివర్ ఎదర జరుగుద్ది, కాకపోతే మొత్తం గడ్డ కట్టేయడంతో రివర్ రాఫ్టింగ్ క్యాన్సిల్. సరదాగా మంచులోకి దిగుతున్నాం. వెళ్ళొచ్చురా నిజంగానే. ఇంకా వలీగడ వెళ్తాడంట. మనం వెళ్ళిపోతాం మరి. శాండీ దిగుతున్నాడు వలీగడ కిందకి. సూపర్ ఉంది. మీరు దిగండి రా బాబు. రాడు దిగాడు కదా, దిగరా. ఆడపిల్లని చూసి నేర్చుకో. దిగు శాండీ. దిగింది సరిపోలేదు శాండీకి. పడితే పడతాం రా, మెమరీస్ వేసేయండి. వెళ్ళి పడిపో. బాగానే దిగిపోయింది శాండీ అక్కడ దాకా. ఆడపిల్లని చూసి నేర్చుకో. మొత్తానికి ఐస్లో అయితే దిగాము. ఐస్ చూడండి ఐస్, మంచు మంచు మంచు. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాలి, లేకపోతే మూతిపళ్ళు రాలిపోతాయి. ఆ బషీర్ గారు చూసారా? ఎందుకురా నీకు? రండి రా కిందకి రా. జాగ్రత్త. అది తొక్కు. అదంతా చాలా నీట్గా ఉంది, దాన్ని ఖరాబ్ చేయకు. వాడుకుందాం దీన్ని. నేను ఇప్పుడు ఈ స్నో పరుపు మీద పడుకోబోతున్నాను. పడుకో మెల్లగా పడుకో, తలకు తగులుతాయి. పడిపో. సూపర్. తడవనివరా, ఏ ఆరబెట్టుకోవచ్చు. అదిరా ఫేస్, మొఖం అంతా దూర్చరావాలి అందులోకి. మొఖం దూర్చు. దా అరే వచ్చిందిరా. ఇదిగో ముక్కురా నీది, నీ కళ్ళు వచ్చిందిరా. నీ ముఖం ఏది? ఇప్పుడు ఈ స్నోని బాల్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఎలా ఉందంటే కోలా ఐస్ క్రీమ్ ఉంటుంది చూడు, దీని మీద సిరప్ వేసేసి పుల్లగుచ్చితే కోలా ఐస్ క్రీమ్. ఇది ఇలా తీసుకుని శాండీని కొడతాను చూడు. శాండీ వైపు చూపించు, జూమ్ వేసుకో. ఇది ఇలా తీసుకుని, అరే జస్ట్ మిస్ రా. పదండి వెళ్ళిపోదాం. ఇదిగోండి, అలా పరిగెట్టుకుంటూ వెళ్తే తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అది మ్యాటరు.